హలో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ సన్నీ అండ్ మన స్టడీ స్మార్ట్ ఫర్ సక్సెస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి అండ్ అలాగే ఎస్ఎస్సికి ఏదైతే అర్థమెటిక్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని అంటారో దాంట్లో మనం పార్ట్ 10 వీడియో చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మనం పార్ట్ 9 వీడియో చేస్తాము, అంటే మొత్తం 9 పార్ట్లు వీడియో చేస్తాం. ఈ పార్ట్ అన్ని కూడా చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నెంబర్ సిస్టమ్ ఈ రోజుతో కంప్లీట్ అవుతుంది. అర్థమైందా? అంటే కాన్సెప్ట్ అండ్ కొన్ని క్వశ్చన్స్ రేపు ఏం చేద్దామంటే ప్రీవియస్ ఇయర్స్లోని ఏవైతే క్వశ్చన్స్ అడిగారో అన్నీ ఒక వీడియో చేద్దాం, సో దట్ మీకు పూర్తిగా కంప్లీట్గా నెంబర్ సిస్టమ్ అనేది కంప్లీట్ అయిపోద్ది. సో ఫ్రెండ్స్, ఎవరైతే వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా నొక్కండి ఫ్రెండ్స్. ఎందుకంటే బెల్ ఐకాన్ నొక్కితే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ అలాగే మిస్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. అర్థమైందా? సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం చూస్తున్నామంటే నెంబర్ సిరీస్లో నెంబర్ సిస్టంలోని ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆల్రెడీ మనం పార్ట్ 9 వీడియో చూసాము. పార్ట్ 9 వీడియోలో మనం ఏం చూసామంటే కాన్సెప్ట్ అలాగే దాంతోపాటు కొన్ని ప్రాబ్లమ్స్ చూసాము. అవునా? కాన్సెప్ట్ దాంతోపాటు కొన్ని ప్రాబ్లమ్స్ చూసాము. అండ్ ఇప్పుడు కొద్దిగా చిన్న కాన్సెప్ట్ అంటే కాన్సెప్ట్ కాదు, కొన్ని ఏంటంటే ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను. ఎందుకంటే ప్రీవియస్ వీడియోలోని చాలా మంది కదా 2-3 కమెంట్ చేశారు, సరే హెచ్సిఎఫ్కి అయితే రిమైండర్స్ వస్తే ఎలా తీయాలి, డిఫరెంట్ రిమైండర్స్ వస్తే తీయాలి, ఈక్వల్ రిమైండర్ అయితే ఎలా తీయాలి చెప్పేసి. ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యారు కొద్దిగా. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏం చేద్దామంటే ఇప్పుడు ఫస్ట్ ఒక 2 minutes దాని మీద మళ్ళీ మనం ఎలాబరేట్ చేసుకొని కాన్సెప్ట్ అనేది క్లారిఫై చేసుకొని దాని తర్వాత మనం ప్రాబ్లంకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్? సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆల్రెడీ పార్ట్ 9 వీడియో చెప్పాను ఎల్సిఎం ఎలా కట్టాలి అని చెప్పేసి, హెచ్సిఎఫ్ ఎలా కట్టాలి, బట్ ఇవి కూడా చూసుకోండి. ఇప్పుడు చూడండి, అప్పుడు ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ఏబిసి అన్నాడు అనుకోండి. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడాల్సింది ఏంటంటే స్మాలెస్ట్. ఇవన్నీ నోట్ డౌన్ చేసుకోండి, మీకు చాలా ఇంపార్టెంట్. మీరు నోట్ డౌన్ చేసుకుంటే మీరు తర్వాత ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు. మీకు మీరే మళ్ళీ రివిజన్ చేసుకున్నప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. మళ్ళీ వేరేసారి నా వీడియో వచ్చేది చూడవలసిన లేదు, వేరే వీడియో కూడా చూడవలసిన లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఏదైనా మనం నేర్చుకోవాలంటే మనకు తప్పనిసరిగా మన పెన్ను పేపర్కి పని చెప్పాలి ఫ్రెండ్స్. అప్పుడే మన మైండ్లో రిజిస్టర్ అవుతుంది. ఎందుకంటే మనం రాస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మన మైండ్లో నుంచి రీఎంటర్ అవుతుంది అనమాట. అంటే ఏమంటే మళ్ళీ చదువుతాం అనమాట. అది రాస్తున్నప్పుడు ఒకసారి చదివినప్పుడు ఒకసారి చదువుతాం, మళ్ళీ ఒకసారి చూసినప్పుడు ఒకసారి చదువుతాం. సో ఆటోమేటిక్గా మీ మైండ్లో రిజిస్టర్ అవుతుంది. అందుకే చెప్తున్నాను, నోట్ డౌన్ చేసుకోండి ఫార్ములాస్. అర్థమైందా? ఫార్ములాస్ కాదు, ఇది టిప్స్ అనుకోండి, ట్రిక్స్ అనుకోండి, ఏదైనా అనుకోండి. బేసికల్గా వాటి స్మాలెస్ట్ అన్నాడంటే ఎల్సిఎం ఆఫ్ ఏబిసి కట్టాలి, అంతే, సింపుల్. తర్వాత ఏమంటాడు చూడండి, లీవ్స్ రిమైండర్ ఆర్ ఇన్ ఈచ్ కేస్, అంటే ఒకే రిమైండర్ ఆర్ అన్నది ప్రతిసారి డివైడ్ చేసినప్పుడు వస్తుందన్నమాట. అప్పుడు ఏం చేస్తాం, ఎల్సిఎం ఆఫ్ ఏబిసి ప్లస్ ఆర్ చేయాలన్నమాట. సో ఇది కూడా నోట్ డౌన్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ చెప్తున్నా. మళ్ళీ సేమ్ అని ఇది ఆల్రెడీ మనం పార్ట్ 9 వీడియో చెప్పాం, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ఎవరైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది, అందుకనే. సో అండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఎలా కట్టాలో ప్లీజ్ పార్ట్ 9 వీడియోలకి చూడండి, మీకు బాగా చెప్పాను. ఎందుకంటే అది కూడా ఇప్పుడు ఇక్కడ చెప్పానంటే బోర్డు అంత టైం వేస్ట్ అవుతుంది. మనం టైం వేస్ట్ చేయడం కాదు, మనకి నేర్చుకోవడం ఇంపార్టెంట్. మనం నేర్చుకోవాలంటే ఆల్రెడీ ఎవరెవరైతే కంటిన్యూస్గా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు ఎవరికి ఈ ప్రాబ్లం రాదు, అంటే అర్థం అవ్వలేదని ప్రాబ్లం రాదు. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకే ప్రాబ్లం వస్తుంది. సో వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది అంటే ప్రీవియస్ వీడియో వెళ్ళి చూడండి, సరిపోతుంది. మీకు క్లారిటీ క్లిస్టర్ క్లియర్ అనమాట. అంటే క్లియర్, ఇంకా దీనికన్నా ఇంకా మీరు ఎక్కువ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, అంత క్లియర్గా అర్థమవుతుంది. అర్థమైందా? సో చూడండి, ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ వెన్ డివైడెడ్ బై ఏబిసి లీవ్స్ రిమైండర్ పిక్యూఆర్ రెస్పెక్టివ్. సో ఇలాంటప్పుడు ఏం చేస్తాం, ఎల్సిఎం ఆఫ్ ఏబిసి మైనస్ కే అనమాట. కే అంటే ఇక్కడ ఏంటి, ఏ మైనస్ పి, బి మైనస్ క్యూ అండ్ సి మైనస్ ఆర్ ఈక్వల్ అనమాట. 3 1 ఈక్వల్గా అయ్యాలి. అర్థమైందా? సో ఇలా చేయాలి. ఇది మీరు నోట్ డౌన్ చేసుకుని చూడండి, ఎల్సిఎం ఆఫ్ ఏబిసి మైనస్ కే అనమాట. సో నెక్స్ట్ హెచ్సిఎఫ్ అయితే ఎలా కట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్సిఎఫ్ ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ విచ్ కెన్ డివైడ్ ఏబిసి. చూడండి, డివైడెడ్ బై అనలేదు, డివైడ్ అంటే ఏబిసిని డివైడ్ చేసే లార్జెస్ట్ నెంబర్, గ్రేటెస్ట్ నెంబర్ అనమాట. దాన్ని కనుక్కోమాడు. చూడండి, లార్జెస్ట్ అన్నా గ్రేటెస్ట్ అన్నా మీరు హెచ్సిఎఫ్ కట్టాలి. ఓకే, అదే స్మాలెస్ట్ అన్నా, లీస్ట్ అన్నా, లోవెస్ట్ నెంబర్ అన్నా మీరు ఎల్సిఎం కట్టాలి. ప్లీజ్ నోట్ డౌన్ చేసుకోండి. ఈ డిఫరెన్షియేట్ అని మాత్రం నోట్ డౌన్ చేసుకోండి. సో హెచ్సిఎఫ్ ఆఫ్ ఏం చేస్తారు, ఏబిసి మూడింటికి తలకి హెచ్సిఎఫ్ పెట్టేస్తే మీకు సరిపోతుంది మేడం. సో అలాగే ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ విచ్ విల్ డివైడ్ ఏబిసి అండ్ లీవ్స్ ద ఈక్వల్ రిమైండర్. అంటే ఇక్కడ ఆర్ అవ్వచ్చు, పి అవ్వచ్చు, క్యూ అవ్వచ్చు, బట్ ప్రతి దాంట్లో నుంచి ఈక్వల్ రిమైండరే వస్తుంది అనమాట. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఈక్వల్ రిమైండర్ నోట్ డౌన్ చేసుకోండి. బార్ ఏ మైనస్ బి, బార్ బి మైనస్ సి, బార్ సి మైనస్ ఏ. బేసికలీ ఇది బార్లో ఎందుకు పెట్టాం చెప్పండి. బార్లో ఎందుకు పెట్టామంటే ఒకవేళ ఏబిసి అన్నది 3 4 5 అనుకోండి, రిమైండర్ అన్నది అర్థమైందా 4 అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఏ మైనస్ బి అంటే 3 - 4 అని కాదు, బేసికల్గా మీరు డిఫరెన్స్ కట్టాలన్నమాట. అంటే 4 - 3
అలాగే 4 మైనస్ 4 అండ్ అలాగే 5 మైనస్ 5 అలాగే 5 మైనస్ 4. సో ఏది ఎక్కువ ఉంటే దాంట్లో నుంచి మనం చిన్నదాన్ని మైనస్ చేయాలన్నమాట. సో అందుకే మీకు పర్టికులర్గా బార్ అని వేసాం అనమాట. సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా. హెచ్సిఎఫ్ ఎలా కట్టాలో ఏ మైనస్ బి, బి మైనస్ సి, సి మైనస్ ఏ. అది ఏ మైనస్ బి అవ్వచ్చు, బి మైనస్ ఏ అవ్వచ్చు, సి మైనస్ బి అవ్వచ్చు, బి మైనస్ సి అవ్వచ్చు, ఏ మైనస్ సి అవ్వచ్చు, సి మైనస్ ఏ అవ్వచ్చు. బట్ బేసికల్గా డిఫరెన్స్ కట్టమాట. ఇలాంటి అట్లా ఏమంటాం, ఏ డిఫరెన్షియేట్ బి అనమాట. ఇది బేసికల్గా ఇలా అనుకోవాలి. అర్థమైందా. బేసికల్గా మీకు పాజిటివ్ ఆన్సర్ రావాలన్నమాట, నెగిటివ్ అనేది రాకూడదు నెంబర్. అర్థమైందా. సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా. ఈక్వల్ రిమైండర్ అయితే అదే సపరేట్ చూడండి, లీవ్స్ రిమైండర్ పీక్యూఆర్ రెస్పెక్టెడ్. చూడండి లార్జెస్ట్ నెంబర్ అన్నాడు. లార్జెస్ట్ నెంబర్ అంటే ఏం చేస్తాం, హెచ్సిఎఫ్. సో హెచ్సిఎఫ్ ని అప్పుడు ఏం చేస్తాం, సపరేట్ అండి. అప్పుడు ఏం చేస్తామంటే ఏలో నుంచి పీని తీసేస్తాము, బిలో నుంచి క్యూ తీస్తాము, సిలో నుంచి ఆర్ తీస్తూ వచ్చిన నెంబర్స్ కి హెచ్సిఎఫ్ కడతాం, అంతే సింపుల్. అర్థమైంది కదా. సో ఇప్పుడు డౌట్ క్లియర్ కదా, ఎవరెవరైతే డౌట్ లో ఉన్నారో ఎలాగనే సరే. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చూద్దాము. ప్రాబ్లమ్స్ చేసుకుంటే ఇందులో ఫ్రెండ్స్ మీకు మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అలాగే ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ కూడా నేను కవర్ చేస్తున్నాను. సో మీకు చాలా ఇంపార్టెంట్. ప్రతి ప్రాబ్లము మీరు ఆన్సర్ చేయాలి. నాకన్నా ముందే ఆన్సర్ చేసి మీరు కమెంట్లో చేయాలి, కమెంట్లో కానీ లేదంటే లైవ్ చాట్లో కానీ చేయండి. అర్థమైందా. అప్పుడే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది. సో చూడండి ఏమన్నాడు, 2 numbers ఆర్ ఇన్ రేషియో ఆఫ్ 3:4 అండ్ ఎల్సిఎం ఈజ్ 84. విచ్ ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ దీస్ 2 numbers. అంటే బేసికల్గా ఏమంటాడు, 2 నెంబర్లు ఇచ్చాడు, రేషియో ఇచ్చాడు, A:B అంటే 2 నెంబర్లు అనుకోండి, 3:4 అనమాట. 3x 4x అనుకోవచ్చు కదా, ఎందుకంటే రేషియోలు ఇచ్చాడు. సో ఎల్సిఎం 84 అన్నాడు. బేసికల్ గా 3x కి 4x కి ఎల్సిఎం ఏమవుతుంది, ఎల్సిఎం 12x అవుతుంది. అవునా కదా, అంతే కదా. 3 4 12 కదా, 12x అవుతుంది. ఎందుకంటే ఈ రెండు ప్రైమ్, ఈ రెండు ఏంటది ప్రైమ్ నెంబర్ టైప్, అంటే వీటికి అంటే సపరేట్ ఇందులో నుంచి ఏది కామన్ ఏం లేదు కాబట్టి 4 3 12 అనేది తప్పకుండా ఎల్సిఎం దగ్గర 12x. సో మనకు ఆల్రెడీ ఎల్సిఎం చూస్తుంది, 12x ఇచ్చుకుంటే ఎంత 84. సో 12 ఒకటిలో 12 ఏళ్ళు. సో ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, 7 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ 7 అయినప్పుడు నెంబర్ ఏమవుతుంది, 3x అంటే ఎంత 3 ఏళ్ళు, 3 × 7 21. బి అవుతుంది 4 × 7 28. మనకి ఇందులో ఏమడిగాడు, హైయెస్ట్ నెంబర్ అడిగాడు. హైయెస్ట్ నెంబర్ ఎంత 28. సో ఆప్షన్ సి 28 మీరు ఆన్సర్ పెట్టుకోవాలన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్. ఏం చేసాం మనం, సింపుల్ రేషియో 3:4 ఇచ్చాడు, దానికి ఎల్సిఎం కట్టాము, 12x ఎల్సిఎం వచ్చింది. 3కి 4కి ఎంత 12, ఎక్స్ అనేది మనం అనుకుంటాం కాబట్టి ఎక్స్ వాల్యూ ఎక్స్ వేసుకుంటాం. ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు 84. సో 12x 84 అన్నప్పుడు ఎక్స్ వాల్యూ 7 అవుతుంది. 7 అయినప్పుడు 21 28. హైయెస్ట్ నెంబర్ కావాలి 28. చూడండి ఎంత సింపుల్గా వచ్చిందో. మీ కాన్సెప్ట్ తెలిస్తే మీరు ఎంత సింపుల్గానే సరే మీరు చేయొచ్చు ఫ్రెండ్స్. విత్ ఇన్ 2-3 సెకండ్స్లో కూడా ప్రాబ్లం చేయొచ్చు, పెన్ను పేపర్ యూజ్ చేయకుండా. ఎవరెవరైతే తెలుగులో కావాలని అడుగుతారో వాళ్ళ గురించి నేను తెలుగులో రాశాను ఫ్రెండ్స్. అర్థమైందా. సో ప్లీజ్ తెలుగులో చదువుకోండి ఎవరెవరికైతే కావాలో. బట్ ఇంగ్లీష్ చదివి దాని తెలుగులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైందా. సో ది లీస్ట్ నెంబర్ విచ్ ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్ అండ్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 10 12 15 18. అంటే బేసికల్గా ఏమన్నాడు, లీస్ట్ నెంబర్ అన్నాడు. లీస్ట్ నెంబరు లోయెస్ట్ నెంబరు చూడండి, లీస్ట్ ఆర్ లోవెస్ట్ ఆర్ స్మాలెస్ట్ అని అడిగితే మీరు ఏం చేయాలి, ఎల్సిఎం కట్టాలి. సో మీరు ఏం చేయాలి, ఎల్సిఎం ఆఫ్ 10 12 15 18. కానీ వాడు ఇక్కడ చిన్న కిట్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడు. అంటే మనకు స్క్వేర్ కావాలి, ఇవన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్సే, పర్ఫెక్ట్ స్క్వేర్స్. సో ఇన్నట్లో ఎల్సిఎం ఏంటి చెప్పండి, 10 12 15 18. హైయెస్ట్ నెంబర్ అంతా 18. దీంతో 18తో హైయెస్ట్ నెంబరు 18 కదా, దాంతో ఏ నెంబర్ అయితే మిగతా వాటితో డివిజన్ అయిపోద్దో సరిపోద్ది. 18 36, 18 48, అలాగే 18 72. సో ఇవన్నీ మీరు చూసుకుంటే అర్థమైందా, మీకు ఏ నెంబర్ వస్తుంది అంటే 180 అన్నది మీకు వస్తుంది. ఎందుకంటే చూడండి 180 10తోని తెగుతుంది, 12తోని తెగుతుంది, అంటే 12 15, 15 12, 18 10. సో బేసికల్గా ప్రతి నెంబర్ 180తో తెగుతుంది కాబట్టి మీకు ఎల్సిఎం ఎంత అవుతుంది, 180. కానీ ఇక్కడ మీకు ఎల్సిఎం అడగలేదు. అదేమన్నాడు, విచ్ ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్ లీస్ట్ నెంబర్, అంటే పర్ఫెక్ట్ స్క్వేర్లోని లీస్ట్ నెంబర్ ఏంటనేసి. సో ఇందులో 18 తోటి ఏతవుతుంది, 18 36 అవుతుంది, కానీ 25 తగదు. సో ఇది పోయింది, 16 పోయింది. అవునా కదా. సో బేసికల్గా మీకు ఏం మిగిలింది, 900 మిగిలింది, 3600 మిగిలింది. 18 18 5 18 20. సో బేసికల్గా మీకు ఏం కావాలి, లీస్ట్ నెంబర్ కావాలి. సో మీకు ఆన్సర్ అవుతుంది 900 అన్నది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ డి 900 అన్నది ఆన్సర్ అనమాట. ఐ హోప్ అర్థమైందా ఫ్రెండ్స్. ఇదే ప్రాబ్లమ్ని మీరు ఈజీగా కూడా చూస్తూ కూడా చేయొచ్చు. అది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ టిప్స్ టైప్ అనమాట. మీరు ఫాలో అవ్వమని కాదు, మీకు ఏ టైప్ నచ్చితే ఆ టైప్లో చేసుకోండి. బేసికల్గా మనకి ఏం కావాలి, 10 12 15 18 కదా. మనకి ఏం కావాలి, బేసికల్గా ఎల్సిఎం కావాలి. ఆ ఎల్సిఎం కూడా పర్ఫెక్ట్ స్క్వేర్లో కావాలి, అది కూడా లీస్ట్ కావాలి. అర్థమైందా. సో ఇందులోని మీకు ఎల్సిఎం కట్టాలంటే బేసికల్గా 5లో ఎన్ని ఉంటుంది, 2 ఉంటుంది, 5 ఉంటుంది, 3లో 4లో ఉంటుంది, 3లో ఉంటుంది, 12లో 3 4 ఉంటుంది, 15లో 3 5 ఉంటుంది,
19లో 6 3 ఉంటుంది, లేదా 3 9 ఉంటుంది, 2 9 ఉంటుంది. 9 ఉన్నది 3 కూడా, అంటే బేసికల్గా ప్రతి దాంట్లో మీకు 3 అనేది ఉంటుంది. అంటే తప్పకుండా వచ్చే నెంబర్ మీకు 3తో డివిజిబుల్ కావాలి, 3 తోటి డివిజిబుల్ అయి ఉండాలి. అంటే 3తో తప్పకుండా అది డివైడ్ అయ్యి ఉండాలన్నమాట. ఏబిసిడిలో ఒకటి 3600 ఉంది, 2500. 2500 అవ్వదు, ఎందుకంటే ఎప్పుడైనా ఒక నెంబర్ 3తో డివిజిబుల్ అంటే ఏం చేస్తాం, టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అంటే 2 5 7 7 నెంబరు 3 తోటి తెగదు కాబట్టి ఇది పోద్ది. 16 కూడా తెగదు, ఎందుకంటే 1 + 6 ఎంత 7 7 3తో తెగదు కాబట్టి తెగిపోద్ది. 3 + 6 9 9 తెగుతుంది. సో ఇది ఉంటుంది, అంటే ఈ ఏ అన్నది ఉంటుంది. 9 ఇది కూడా 9 ఇది కూడా తెగుతుంది. పని మనకి ఏం కావాలి, 3తో తెగేది ఎల్సిఎంలోని లీస్ట్ పర్ఫెక్ట్. సో ఇందులో మనకి 900 లీస్ట్ కాబట్టి మనం ఆన్సర్ 900 పెట్టుకుని వెళ్ళిపోతామన్నమాట. ఐ హోప్ అర్థమైంది ఫ్రెండ్స్. మీరు ఎలాగైనా చేయొచ్చు, మీరు ఎల్సిఎం కట్టకుండా జస్ట్ డివిజిబుల్ రివ్యూతో కూడా మీరు చేయొచ్చు. అర్థమైందా? సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ వన్ డివైడ్స్ 290 to 538 లీవ్స్ రిమైండర్ 3 and 5 రాసిపోయి. మీకు ఇప్పుడే చెప్పాను చూడండి, మీకు ఇక్కడ చూడండి, మీరు ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ కదా, ఇదంతా అరేంజ్ చేద్దాము ఒకసారి. ఎందుకంటే ఫ్రెండ్స్ మీకు క్లారిటీ అన్నది ఉండాలి. ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్, లార్జెస్ట్ అన్న గ్రేటెస్ట్ అన్న ఒకటే. విచ్ కెన్ డివైడ్ ఏబిసి లీవ్స్ రిమైండర్ పీక్యూఆర్ రెస్పెక్ట్. అప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఏ మైనస్ పి, బి మైనస్ క్యూ, సి మైనస్ క్యూ, మూడింటికి ఎల్సిఎం కడుతున్నాం. సో ఇదే ప్రాబ్లం చూడండి, సేమ్ లేదా. ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ వన్ డివైడ్, కాబట్టి 2 నెంబర్లు ఇచ్చాడు. 290 అంటే ఏ ఈజ్వల్ టు 290, బి ఈజ్వల్ టు 350 538. సో పి ఈజ్వల్ టు 3, ఆర్ ఈజ్వల్ టు 5. సో మనం ఏం చేస్తాం, 290 నుంచి 3 తీసేయాలి, మైనస్ చేయాలి, అంతే కదా. ఏ మైనస్ పి, బి మైనస్ క్యూ, ఈ రెండింటికి ఎల్సిఎం కట్టాలి. సో ఏమవుతుంది 287. రెండోది ఏంటి 530, ఎందులో నుంచి 5 తీసేయండి 533, అంతేనా. సో బేసికల్గా మనం ఏం కట్టాలంటే హెచ్సిఎఫ్ ఆఫ్ 287, ఒక్క నిమిషమే, మనం హెచ్సిఎఫ్ ఏం కట్టాలి ఇప్పుడు, మనం హెచ్సిఎఫ్ ఆఫ్ 287 533. సో ఇప్పుడు చూడండి 287 ఉంది, 533 ఉంది. ఏ నెంబర్తో మనకు తెగుతుంది ఇందులో చూస్తే మనకు సరిపోద్ది, అర్థమైందా. ఏసీఎఫ్ 41 24 38 53. సో 41 ఒకసారి 41 తోటి తెగుతుందో లేదు చూడండి. 287 41 అంటే 7 చూడండి, 7 1 7 7 ఉంది, అంతే. 7తో కరెక్ట్గా తెలిసిపోతుంది. అంటే 41 అని దీంతో అంటే 41 × 7 533 అంటే ఇంకా 533ని 41తో చేయండి ఒకసారి, తెగుతుంది. 2 తెగాలి, ఎందుకంటే 41 41 41. సో 2 1 3. సో 3 సరిపోయింది, 3 13 అనమాట. సో 41 × 13 బేసికల్గా మీకు ఎన్సీఎఫ్ అవుతుంది. 41 కామన్ ఫ్యాక్టర్ కాబట్టి 47 ఫస్ట్ నెంబర్ మనకి తెలుస్తుంది. 41 అనేది ఆన్సర్ అనమాట. ఐ హోప్ అర్థమైంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ది హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers ఈజ్ 21 and their LCM ఈజ్ 221 times of HCF. అంటే బేసికల్ ఏమన్నాడు, హెచ్సిఎఫ్ అంట 21 అండ్ ఎల్సిఎం ఏమవుతుంది 221 × 21, ఎందుకంటే 221 times of HCF. హెచ్సిఎఫ్ ఎంత 21, అదనమాట. ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ లైస్ బిట్వీన్ 200 and 300, అంటే ఒక నెంబరు 200 300 మధ్యలో ఉంటుందంట. దెన్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద అదర్ నెంబర్. సో బేసికల్ మీరు ఏం చేయాలి ఫ్రెండ్, 20 అంటే బేసికల్గా 21 × 221, ఇది ప్రోడక్ట్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. ఏజ్ కూడా ఏమవుతుంది, ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్ కదా. ఈ ఫార్ములా మీకు ఆల్రెడీ ముందు తెలుసు కదా, పార్ట్ 9 వీడియోలో మీకు చెప్పాను. సో ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్ మనకు తెలియదు కాబట్టి మనం ఏం చేస్తాం, 21A × 21B అని వేసుకోవచ్చు. ఎందుకు, మనకి హెచ్సిఎఫ్ 21 అని తెలిసింది. ఎప్పుడైతే హెచ్సిఎఫ్ 21 తెలిసిందో 21 అనేది ప్రతిదానికి గుణింతం అవుతుంది. సో మనకి తెలిసిపోయింది. సో ఇప్పుడు 21కి 21కి పోయింది, మళ్ళీ ఇంకో 21కి 21కి పోయింది. బేసికల్గా మీకు ఏమి మిగిలింది, 221 ఈజ్వల్ టు A × B, అంటే 2 ప్రోడక్ట్ల తాలూకా నెంబర్ అనమాట. మనకు కావాల్సింది ఏంటి, 2 నెంబర్లు 200 నుంచి 300లో ఉంటుంది మేడం. సో ఇప్పుడు మనం ఏబి కనిపెట్టాలి. ఒకసారి చూడండి, 221ని 13తో చేయండి, 13 1 13 9 1 13 డేస్ 13 × 17. సో నేను ఏం చేస్తానంటే 13 × 17 ఈజ్వల్ టు A × B అనుకుంటాను అనమాట. సో మనకి ఏ వాల్యూ 13, ఏ నెంబర్ అని అనుకోండి, ఏం పర్వాలేదు. మీకు 2 నెంబర్లు ఏ నెంబర్, బిని 17 అనుకుంటా. సో ఈ లెక్కను చూస్తే మీకు మనకు నెంబర్ తెలుసుకుంది, ఎందుకంటే 21 1 21A 21B. సో 21 × 13 ఎంత, 13 1 13 3 1 13 26 27, అంటే ఒక నెంబరు 273. సో అలాగే 21 × 17 చూడండి, 17 1 17
ఒకటి 17 34 ఒకటి 35 357 అంటే బేసికల్గా మనకి రెండు నెంబర్లు ఏంటి వచ్చాయి 273 357 అండ్ ఇందులో ఒక కండిషన్ ఇచ్చాడు ఏం చేసాడు అది చూడండి 200కి 300 మధ్యలో ఒక నెంబర్ ఉంటుంది ఎస్ ఉన్నది ఒక నెంబర్ ఉన్నది 200కి 200 300కి 273 ఉంది బట్ మనకు కావాల్సింది ఏంటి సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ అదర్ నెంబర్ ఏంటి 357 సో 357ని మీరు 3 ప్లస్ 5 ప్లస్ ఎందుకంటే డిజిట్స్ కావాలి 5 7 12 3 15 సో ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ ఏ 15 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట అర్థమైందా ఫ్రెండ్స్ వాడు ఏమడిగాడు సెకండ్ నెంబర్ అంటే ఏ నెంబర్ అయితే 200 300 మధ్యలో ఉందో ఆ నెంబర్ కాకుండా వేరే నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ తాలూకా డిజిట్స్ నెంబరు కావాలన్నమాట డిజిట్స్ సమ్ కావాలన్నమాట అర్థమైందా సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం LCM of two number is 340 times their HCF and if HCF is 26 and one of the number is 440 then find that చూడండి product of ఇదే ఫార్ములా product of HCF and LCM is equal to product of their numbers ఓకే their numbers సో ఈ ఫార్ములా చూసుకుంటే మీకు ఏంటి HCF ఎంత తెలిసింది 26 HCF 26 ఇంటూ తర్వాత ఏమన్నాడు LCM ఎంత అంటున్నాడు LCM of two number is 340 times their HCF ఎంత మనకి 26 HCF సో HCF అనేది 26 ఇంటూ 340 టైమ్స్ LCM ఎందుకంటే LCM అంట HCF ఇంటూ 340 అనమాట HCF మనకు తెలిసి ఎంత 26 ఇంటూ 340 అదే చేసాం ఈక్వల్ టు ప్రోడక్ట్ నెంబర్స్ ఒక నెంబర్ చెప్పేసాడు ఆల్రెడీ అండ్ వన్ నెంబర్ ఈ 442 అంటే 442 ఇంటూ బి అనుకుందాం వేరే నెంబర్ మనకు తెలియదు కదా బి అనుకుందాం ఏ అనుకుందాం సి అనుకుందాం ఏమైనా అనుకోండి సో చూడండి ఇప్పుడు 26తో తెగుతుందా 442 ఒకసారి చూద్దాం 13తో తెగుతుంది అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే 13 2 13 మూలు 39 కదా 13 మూలు 39 5 2 13 52 సరిపోయింది 34 ఒకటిలో 34 10 సో మీకు నెంబర్ మిగిలింది ఎంత 26 ఇంటూ 2 ఎంత 52 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు బి అంటే 520 ఈజ్ ఈక్వల్ టు బి అనమాట సో ఆప్షన్ సి 520 ఆన్సర్ అవుతాయి చూడండి ఫ్రెండ్స్ అంత సింపుల్గా వచ్చిందో కానీ మీకు ఏం తెలియాలి ప్రొడక్ట్ ఆఫ్ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ LCM అండ్ HCF అని మీకు తెలియాలి ఫార్ములా తెలిస్తే మీకు ఈజీగా చేయొచ్చు అర్థమైందా సో ఇప్పుడు మనం ప్రాబ్లం నెంబర్ 6 చూద్దాము ఫ్రెండ్స్ ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ 2016 NTPCలో అడిగిన క్వశ్చన్ ఫ్రెండ్స్ అర్థమైందా సో ఫ్రెండ్స్ ప్రతి ప్రాబ్లము మీకు ఇంపార్టెంట్ నేను చెప్పిన ప్రతి ప్రాబ్లమ్ ఈ టైప్స్లో తప్పకుండా అడిగే ఛాన్సెస్ ఉంటుంది సో ప్లీజ్ నోట్ డౌన్ చేసుకోండి ఈ టైప్స్ని అర్థమైందా సో చూడండి 3 bells ring at intervals of 15, 20, 30 minutes respectively. If they ring at 11 AM together, at what time they will next ring together? అదేమన్నాడు 3 గంటలంట వరుసగా 15 గంటలంటే అవర్ కాదు గంటలంటే బెల్ ఓకే 15 20 30 నిమిషాల వ్యవధిలో మోగుతాయంట ఉదయం 11 గంటలుగా మోగిన తర్వాత మళ్ళీ ఏ టైంలో మళ్ళీ కలిసి మోగుతాయి అంటున్నాడు సో మీరు బేసికల్గా ఏం చేయాలి దీనికి సింపుల్ LCM ఆఫ్ 15 20 30 కట్టండి ముందు LCM ఆఫ్ 15 20 30 ఏమవుతుంది చూడండి మీరు లార్జెస్ట్ నెంబర్ ఎంత 30 రెళ్ళు ఎంత 60 15తో పోతుందా 15 4 60 20 కూడా పోతుందా 20 3 60 సో మీకు LCM ఏమవుతుంది 60 నిమిషాలు అనమాట 60 minutes LCM కానీ అడు ఏమడిగాడు మీకు LCM అడిగాడు ఏమడిగాడు టైం అడిగాడు ఎలాగ అడిగాడు 11 గంటల తర్వాత మళ్ళీ ఏ టైంలో 3 కలిసి మళ్ళీ మోగితే అన్నాడు సో 60 minutes 11 AM మోగింది సో నెక్స్ట్ ప్లస్ 60 minutes అంటే 1 hour వేసుకోండి ప్లస్ 60 minutes అంటే 1 hour 1 వేసుకుంటే 12 noonకి 12 PM మీకు మోగుతుంది అనమాట సో ఆప్షన్ బి 12 noon అనేది మీరు పెట్టుకోవాలన్నమాట అర్థమైందా ఫ్రెండ్స్ ఎలా చేసామో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం వాట్ ఈస్ ద లీస్ట్ నేచురల్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 8 12 15 and 16 లీవ్స్ రిమైండర్ 7 అంటున్నాడు చూడండి ఫ్రెండ్స్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అయ్యో న్యాచురల్ నెంబర్ అడిగాడు న్యాచురల్ నెంబర్ అంటే సహజ నెంబర్ న్యాచురల్ నెంబర్ ఏంటి 0 1 1 2 3 4 5 6 ఇవే న్యాచురల్ నెంబర్స్ కదా అర్థందా హోల్ నెంబర్ అంటే 0 1 2 3 4 సో న్యాచురల్ నెంబర్ మీకు తెలుసు అంటే 1 2 3 4 అలాగే ఇంక్లూడ్ న్యాచురల్ నెంబర్స్ అంటే మీకు ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ చేయడానికే మీకు లీస్ట్ న్యాచురల్ నెంబర్ అన్నాడు లీస్ట్ నెంబరే అంటున్నారు అంతే లీస్ట్ నెంబర్ అంటే మనం ఏం చేస్తాం LCM ఆఫ్ ఓకే 8 12 15 16 ప్లస్ ఆర్ అంటే ఏంటి ఇక్కడ 7 ఎందుకంటే రిమైండర్ 7 అన్నది రిలీవ్ చేస్తుంది అనమాట సో మీకు చాలా చూడండి ఫస్ట్ స్లైడ్ లో చూడండి LCM ఉన్నప్పుడు నంబర్స్ డివైడ్ చేసినప్పుడు ఈచ్ కేసు ఆర్ మిగిలినప్పుడు ఏమవుతుంది ABC ప్లస్ ఆర్ అనమాట LCM ఆఫ్ ABC ప్లస్ ఆర్ సో మనం అదే చూస్తున్నాం ఇప్పుడు అర్థమైందా సో 8కి 12కి 8 ఎక్కడ దిగిపోద్ది 16 దగ్గర 12 15 16 16 ఎంత 16 3 48 16 3 16 64 16 5 80 15తో తెగదు 12తో తెగదు
80 ఐ థింక్ 240 అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే 16 తోటి ఓకే 240 ఓకే ఏమవుతుంది 16 ఒకట్ల 16 అంతే కదా, 16 ఒకట్ల 16 అంటే 80 16 5 80 అంటే 15 16 15. సో 12తో కూడా 240 ఎంత 20, 15తో కూడా తెలిసిపోద్ది. ఎందుకంటే 15 ఒకట్ల 15 15 ఒకట్ల 15 ప్లస్ ఎంత మిగులుతుంది 9 15 6 90 అంటే 16 అనమాట. 15 16 ఇది 15 15 16 15. సో బేసికల్గా మీకు ఏమవుతుంది ఎల్సిఎం 240. సో ఎల్సిఎం అన్నది 240 అనమాట. సో ఫ్రెండ్స్ ఎల్సిఎం ఎలా కట్టాలి, మనం హైయెస్ట్ నెంబర్ తీసుకొని మనం ఈజీగా చేసుకోవచ్చు, అర్థమైందా? సో ఎల్సిఎం మీరు కట్టారు, బట్ మనకు కావాల్సింది ఏంటి ఎల్సిఎం ఆఫ్ 8 12 15 16 ప్లస్ 6 అంటే ఇక్కడ ఎంత 7. సో 240 ప్లస్ 7 ఈక్వల్ టు 247. సో ఆన్సర్ ఆప్షన్ ఏ 247 ఆన్సర్ అవుతుంది అనమాట. అవి ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఎలా చేయాలో. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాబ్లం తప్పకుండా మీకు అడుగుతాడు, మీకు నెక్స్ట్ అంటే ఈ ఎన్టీపీసీ ఎగ్జామ్లో మీకు తప్పకుండా అడుగుతాడు. ప్లీజ్ చేయండి ఏమన్నా. ఒక టెలిఫోన్ ఎక్స్చేంజ్ వద్ద 3 ఫోన్లు 20 సెకండ్లు 24 సెకండ్లు 30 సెకండ్ల వ్యవధిలో రింగ్ అవుతాయంట. ఉదయం 11 గంటల 25 నిమిషాలకి మోగితే మళ్ళీ ఎప్పుడు కలిసి రింగ్ అవుతాయి అంటే సేమ్ ఇంగ్లీష్లోనే, ఇంగ్లీష్ అదే. సో ఈ ప్రాబ్లం మీరు ఏం చేయాలంటే హోంవర్క్ చేసి ఓకే దీని ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి వాడు సెకండ్స్ ఇచ్చాడు, మినిట్స్ ఓలా ఏమన్నాడు 20 సెకండ్స్ 24 సెకండ్స్ 30 సెకండ్స్. సో ఏం చేస్తారు వీటికి ఎల్సిఎం కట్టేసి మీరు చేయాలంతే, చాలా సింపుల్ కదా. ఈ ప్రాబ్లం మీరు చేసి మీరు హోంవర్క్ చేసి ఆన్సర్ని కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మన తెలుగు వాళ్ళందరికీ రీచ్ అయినట్టు చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపు మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు హ్యావ్ ఎ నైస్ డే, బాయ్, టేక్ కేర్.